2026 ఈరోజు భారతదేశంలో ఏ సామాన్యుడిని కదిలించినా ఒకే ఒక్క చర్చ. దేశంలోని పోర్టులు ఎవరివి అంటే అదానివే అంటారు. ఎయిర్పోర్టులు ఎవరివి? అదానివే. మనం వాడే సిమెంటు, బొగ్గు, గ్రీన్ ఎనర్జీ అన్నిటి వెనుక వినిపించే ఒకే ఒక్క పేరు గౌతమ్ అదానీ. ప్రతిపక్షాల మరియు విమర్శకులు ఒకటే అంటారు, నరేంద్ర మోదీ అండతోనే క్రోనీ క్యాపిటలిజం, రాజకీయ అండతో వ్యాపారాలు పెంచుకోవడం వల్లే అదానీ ఈ స్థాయికి ఎదిగారని. రాహుల్ గాంధీ లాంటి నాయకులు పార్లమెంట్లో సైతం మోదీ అదానీ బంధంపై గళమెత్తారు. ప్రజల్లో కూడా ఇదే అనుమానం ఉంది. ఒక సాదాసీదా వ్యాపారవేత్త మోదీ రాకతోనే దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగారా? కానీ అసలు నిజమేంటి? నరేంద్ర మోదీ అనే వ్యక్తి గుజరాత్ రాజకీయాల్లోకి రాకముందే అదానీ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడనేది ఎంతవరకు నిజం? జేబులో 100 రూపాయలతో ముంబై రైలెక్కిన 16 ఏళ్ల కమర్షియల్ మైండ్ ఉన్న కుర్రాడు మోదీ రాకముందే బిలియనియర్ ఎలా అయ్యాడు? చారిత్రక ఆధారాలు, బిజినెస్ రికార్డుల ఫ్యాక్ట్ చెక్స్తో సహా మన మైరియల్ సొసైటీ మెగా డాక్యుమెంటరీ సిరీస్లో మొదటి అధ్యాయం గౌతమ్ అదానీ ది రైజ్ ఆఫ్ ఎ బిలియనియర్. కథ మొదలయ్యేది జూన్ 24న 1962న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక మధ్యతరగతి జైన్ కుటుంబంలో గౌతమ్ శాంతిలాల్ అదానీ జన్మించారు. తండ్రి శాంతిలాల్ అదానీ బట్టల వ్యాపారం చేసేవారు. తోబుట్టువులు మొత్తం 7. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఆ రోజుల్లో గౌతమ్ అదానీ అహ్మదాబాద్లోని షేత్ చిమాన్ లాల్ నంగీదాస్ విద్యాలయంలో చదువుకున్నారు. తరువాతి కాలంలో అతన్ని విమర్శించేవారు, అతనిని సమర్థించేవారు ఇద్దరు ఒకే ఒక విషయాన్ని అంగీకరిస్తారు. అతను భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో పుట్టలేదు. భారీ వ్యాపార వారసత్వం కూడా అతనికి లేదు. 1970ల నాటి లైసెన్స్ రాజు భారతదేశంలో ఒక మధ్యతరగతి కుర్రాడికి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగమే పెద్ద లక్ష్యం. కానీ గౌతమ్ అదానీకి పుస్తకాల్లో ఉండే పాఠాల కంటే బయట మార్కెట్లో వ్యాపారం ఎలా జరుగుతుందో గమనించడం ఇష్టం. గుజరాత్ యూనివర్సిటీలో బీకాంలో చేరారు. కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఆయనకి ఒక విషయం అర్థమైంది. డిగ్రీ సర్టిఫికేట్ తన వ్యాపార దాహాన్ని తీర్చలేదు అని. చదువును మధ్యలోనే ఆపేసి కాలేజ్ డ్రాప్అవుట్గా ముంబై వైపు అడుగులు వేశారు. 1978లో కేవలం 16 ఏళ్ల వయసులో గౌతమ్ అదానీ ముంబై నగరంలో అడుగుపెట్టారు. జేబులో పెద్దగా డబ్బు లేదు, కానీ గుజరాతీ రక్తంలో ఉండే వ్యాపార చాణక్యం ఉంది. ముంబైలోని ప్రసిద్ధ మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల కంపెనీలో ఒక సాధారణ డైమండ్ స్టార్టర్ వజ్రాలను వేరు చేసే పనిగా చేరారు. అక్కడ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పనిచేశారు. కానీ ఆ 2 ఏళ్లలోనే వజ్రాల మార్కెట్ ఎలా పనిచేస్తుంది అనే మెలకువలను పూర్తిగా నేర్చుకున్నారు. 18 ఏళ్ల వయసుకే ముంబైలోని జవేరీ బజార్లో సొంతంగా డైమండ్ బ్రోకరేజ్ వ్యాపారం ప్రారంభించారు. నమ్మశక్యం కాదు, కానీ ఒకే ఒక సంవత్సరంలోనే లక్షల రూపాయల టర్నోవర్ సాధించి ముంబై డైమండ్ మార్కెట్లోనే ఒక యంగ్ సంచలనంగా మారారు. ఉద్యోగం నుంచి ఒక ఇండిపెండెంట్ బిజినెస్ మ్యాన్గా మారడానికి అదానీకి పట్టిన సమయం కేవలం 36 నెలలు మాత్రమే. ముంబైలో వజ్రాల వ్యాపారం ద్వారా అదానీ బాగానే సంపాదిస్తున్నారు. కానీ 1981లో ఒక ఫోన్ కాల్ ఆయన జీవితాన్నే మార్చేసింది. అహ్మదాబాద్లో ఉన్న ఆయన పెద్దన్న మహాసుఖుభాయ్ అదానీ ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు. దానికి కావాల్సిన పీవీసీ, పాలివినిల్ క్లోరైడ్ ముడి సరుకులను విదేశాల నుండి దిగుమతి ఇంపోర్ట్ చేసుకునే బాధ్యతను గౌతమ్ అదానీకి అప్పగించారు. అదానీ ముంబై వదిలి మళ్ళీ గుజరాత్కి వచ్చారు. విదేశీ కంపెనీలతో మాట్లాడటం, కస్టమ్స్ క్లియరెన్స్, గ్లోబల్ ట్రేడింగ్ ఎలా చేయాలో అదానీకి ఈ పీవీసీ బిజినెస్ ద్వారానే మొదటిసారి అలవాటైంది. అంతర్జాతీయ వాణిజ్య ప్రక్రియలను, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆయన ఇక్కడే అవపోసన పడ్డారు. ఇదే ఆయన గ్లోబల్ బిజినెస్ సామ్రాజ్యానికి మొదటి మెట్టు. పీవీసీ దిగుమతులలో మంచి లాభాలు చూసిన తరువాత 1988లో గౌతమ్ అదానీ తన కలల మాతృ సంస్థ అయిన అదానీ ఎక్స్పోర్ట్స్ని స్థాపించారు. ఈరోజు మనం షేర్ మార్కెట్లో చూస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్ మరేదో కాదు, ఇదే ఆ అదానీ ఎక్స్పోర్ట్స్. మొదట్లో వీరు కేవలం వ్యవసాయ ఉత్పత్తులు, ప్లాస్టిక్ పాలిమర్స్ ట్రేడింగ్ చేసేవారు. అప్పట్లో ఇది కేవలం 2 కోట్ల టర్నోవర్ ఉన్న ఒక చిన్న ట్రేడింగ్ సంస్థ మాత్రమే. ఇక్కడే అదానీకి కాలం కలిసి వచ్చింది.
మద్దతుదారులు అంటారు అదానికి విజన్ అద్భుతమని, విమర్శకులు అంటారు లక్ అని. 1991లో భారతదేశ ఆర్థిక చరిత్ర పూర్తిగా మారిపోయింది. అప్పటి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాన్ని తెచ్చింది. అంతకు ముందు వరకు లైసెన్స్ రాజు ఉండేది. విదేశాల నుండి ఏదైనా దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం చుట్టూ కాలు అరిగేలా తిరగాలి. కానీ 1991 తర్వాత ఆ నిబంధనలు సడలికయ్యాయి. ఈ మార్పుని అదానీ క్యాష్ చేసుకున్నారు. కేవలం 4-5 ఏళ్లలోనే అదానీ కంపెనీ వందల కోట్ల రూపాయల టర్నోవర్తో గుజరాత్లోనే టాప్ ట్రేడింగ్ కంపెనీగా అవతరించింది. ట్రేడింగ్ బాగానే సాగుతోంది. కానీ అదానికి ఒక విషయం అర్థమైంది. కేవలం వస్తువులు కొని అమ్మితే సరిపోదు. సరుకులు వచ్చే ఓడరేవులు, పోర్ట్స్ అని మన చేతిలో ఉంటేనే అసలైన పవర్ వస్తుందని సరిగ్గా 1993, 1994లో గుజరాత్ ప్రభుత్వం కచ్ తీరంలోని ముంద్రా వద్ద ఒక ప్రైవేట్ జెట్టి రేవు నిర్మించడానికి టెండర్ పిలిచింది. అప్పటి వరకు అదానికి పోర్టు నడిపిన అనుభవం 0. అయినా సరే 1995లో అదానీ ఎక్స్పోర్ట్స్ ఆ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ చెక్ చేయాలి. ఈరోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు అదానికి ముంద్రా పోర్ట్ నరేంద్ర మోదీ ఇవ్వలేదు. అదానికి ఈ కాంట్రాక్ట్ లభించినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తున్నది కాంగ్రెస్ మద్దతు ఉన్న చిమన్భాయ్ పటేల్. ఆ తరువాత బీజేపీకి చెందిన కేశుభాయ్ పటేల్. అంటే నరేంద్ర మోదీ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకముందే 2001 కంటే ముందే అదానీ గ్రూప్ చేతిలోకి ముంద్రా పోర్ట్ వచ్చింది. ఆ తర్వాత పోర్టు నుండి మెయిన్ లైన్కి సరుకు రవాణా చేసుకోవడానికి సొంతంగా 64 కిలోమీటర్ల ప్రైవేట్ రైల్వే లైన్ నిర్మించుకోవడానికి కూడా అదానీ అనుమతి తెచ్చుకున్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇంత పెద్ద రైల్వే లైన్ ఇవ్వడంపై అప్పట్లో చిన్నపాటి విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ ముంద్రా పోర్టు సముద్రమే అదానికి సామ్రాజ్యానికి బంగారు బాతులా మారింది. కేవలం 2000 సంవత్సరం నాటికే ముంద్రా పోర్టు భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కమర్షియల్ పోర్టుగా రూపాంతరం చెందింది. కంపెనీ టర్నోవర్ 3300 కోట్లకు చేరింది. అయితే అదానీ ఎదుగుదల కేవలం పూలబాట కాదు, డబ్బుతో పాటు ఆయన ప్రాణాలకు ముప్పు కూడా పెరిగింది. 1997లో అహ్మదాబాద్ శివారుల్లో అదానీ కారును అడ్డుకున్న అండర్వరల్డ్ డాన్ ఫజ్లుర్ రెహమాన్, దుబాయ్ గ్యాంగ్స్టర్ ఇర్ఫాన్ గోగా అనుచరుడు గౌతమ్ అదానీని కిడ్నాప్ చేశాడు. దాదాపు 15 కోట్ల రూపాయలు విమోచన క్రయధనం ర్యాన్సమ్ తీసుకొని ఆయనను వదిలేశారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒక గ్లోబల్ బిలినియర్ కాకముందే అదానీ లైఫ్లో ఎంతటి భయంకరమైన డ్రామా ఉందో చెప్పడానికి ఈ ఒక ఘటనే ఉదాహరణ. 2000 సంవత్సరం వచ్చేసరికి గౌతమ్ అదానీ గుజరాత్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. 100 కోట్ల ఆస్తి, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పోర్టు ఆయన సొంతమయ్యాయి. ఇదంతా నరేంద్ర మోదీ అనే వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే జరిగింది. అంటే అదానీ కేవలం మోదీ వల్లే 0 నుండి ఎదిగారు అనడం పూర్తిగా నిజం కాదు. ఆయనకు అంతకు ముందే బలమైన పునాది ఉంది. కానీ ప్రజలు మరియు ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలు పూర్తిగా తప్పు కూడా కాదు. ఎందుకంటే అసలు కథ 2001 నుండి మొదలవుతుంది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతే ముంద్రా పోర్టు చుట్టూ ఉన్న 1000 ఎకరాల భూమిని అదానీ గ్రూపుకి చాలా తక్కువ ధరకే కేటాయించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆడిట్ సంస్థ CIG కూడా కొన్ని 1000 కోట్ల నష్టం వాటిల్లిందని వేలెత్తి చూపించింది. అసలు మోదీ సీఎం అయ్యాక అదానీ వ్యాపార సామ్రాజ్యం 4500 రెట్లు ఎలా పెరిగింది? 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత దేశంలోని బిజినెస్ మ్యాన్లంతా మోదీని వ్యతిరేకిస్తే అదానీ ఒక్కడే మోదీకి ఎలా అండగా నిలబడ్డాడు? వారి మధ్య ఉన్న ఆ గుజరాత్ మోడల్ సీక్రెట్ ఏంటి తెలుసుకుందాం తరువాతి అధ్యాయంలో. పార్ట్ 2లో నరేంద్ర మోదీ టీ కొట్టు నుండి సీఎం కుర్చీ వరకు అదానీతో స్నేహం వెనుక అసలు కథ మిస్ అవ్వకుండా చూడడానికి ఇప్పుడే మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.